హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యూఎస్బీ పోర్ట్ సర్క్యూట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్లో, ల్యాప్టాప్ మదర్బోర్డ్ చిప్ లెవెల్ రిపేరింగ్లో మీకు యూఎస్బీ పోర్ట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్లో చాలా సర్క్యూట్ల గురించి అయితే చెప్పడం జరిగింది. సో వీటన్నింటి గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్, అలాగే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే సిమాటిక్ లెవెల్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది యూఎస్బీ పోర్ట్ ఇది 4 పిన్ యూఎస్బీ అంటే టైప్ ఏ 2.0 యూఎస్బీ పోర్ట్ అనొచ్చు, లేదా 1.0 యూఎస్బీ పోర్ట్ 4 పిన్ యూఎస్బీ పోర్ట్ అనమాట. సో యూఎస్బీ పోర్ట్ ఏదైతే 4 పిన్స్ ఉన్నాయో ఇది మనకి ల్యాప్టాప్లోని డెస్క్టాప్లోని యూఎస్బీ పోర్ట్ ఒకే విధంగా ఉంటుంది. టైప్ ఏ 2.0 పోర్ట్ అంటే ల్యాప్టాప్లోని డెస్క్టాప్లోని ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే యూఎస్బీ పోర్ట్ బోర్డ్ అని మనం చెప్పొచ్చు. యూఎస్బీ బోర్డు దీనికే మనకి యూఎస్బీ పోర్ట్లు కనెక్ట్ అయి ఉంటాయి, లేదా 3 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే లేదా మీకు దీనికే మీకు సప్లై అంటే అడాప్టర్ జాక్ కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఈ బోర్డులు ఏంటంటే వీటిని డాటర్ బోర్డ్స్ అంటారనమాట. ఈ డాటర్ బోర్డ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ల్యాప్టాప్ని మనం ఓపెన్ చేసి చూసాం అనుకోండి, ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూస్తే ఇది మదర్ బోర్డు, ల్యాప్టాప్ తాలూకు మదర్ బోర్డు, ఇది ఒక డాటర్ బోర్డు అనమాట, సైడ్ ఇచ్చే బోర్డు. ఈ బోర్డుకి విజిఏ పోర్ట్ ఉండొచ్చు, యూఎస్బీ పోర్టు, ఇథర్నెట్ పోర్టు ఏదైనా కనెక్ట్ అయి ఉండొచ్చు ఈ డాటర్ బోర్డుకి. అంటే ఏదైనా అంటే ఇక్కడ ఒక మదర్ బోర్డ్ని ఇలా ల్యాప్టాప్లో డిజైన్ చేసాడు అనుకోండి, ఇటువైపు కొన్ని పోర్ట్లు ఇటువైపు కొన్ని పోర్ట్లు ఇచ్చేటప్పుడు మదర్ బోర్డు మీద కొన్ని సాల్వ్ అయి వస్తాయి, అలాగే కొన్ని ఏంటంటే ఒక సైడ్ డాటర్ బోర్డు ఇచ్చి దానికి సాల్వ్ అయి వస్తాయి. అంటే మీరు ఒక ల్యాప్టాప్ని చూసారనుకోండి, ఒకవైపు ఒక యూఎస్బీ పోర్టు 2.0 ఉంటే ఒకవైపు 3.0 రెండు పోర్ట్లు ఉండొచ్చు, లేదా ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఇక్కడ దీనికి బోర్డుకైనా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా సపరేట్ బోర్డుతో అయినా డాటర్ బోర్డుతో అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇది దీని కొన్ని ఇక్కడ చూసారు కదా, ఈ బోర్డు మీద సాల్వ్ అయ్యి వచ్చినవి అనమాట. సో అలాగే మీరు ఇది చూస్తే టైప్ ఏ 2.0, 1.1 అలాగే 3.0 వీటి డిఫరెన్స్ అనమాట. అంటే ఇలా మీరు సైడ్ నుంచి ఇలా పెట్టి చూసారంటే కొన్ని ఇలాగ నల్లగా ఉండేవి 2.0, ఇలాగ బ్లూ కలర్లో ఉండేవి 3.0. సో అలాగే మీరు సింబల్ వైజ్గా చూస్తే 2.0 సింబల్ ఇది, 3.0 సింబల్ ఇది, అలాగే 3.1 సింబల్ ఇది అనమాట. అలాగే ఇది స్టాండర్డ్ యూఎస్బీ పోర్ట్. ఇప్పుడు ఏదైతే 4 పిన్ స్టాండర్డ్ యూఎస్బీ పోర్ట్ చూసామో టైప్ ఏది, సో దానికైతే 4 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ పిన్ అయితే సప్లై పిన్, అలాగే 4th పిన్ అయితే గ్రౌండ్ పిన్, మధ్యలో ఉండే 3rd పిన్ సెకండ్ పిన్ అయితే డేటా ప్లస్ డేటా మైనస్ పిన్స్ అనమాట. సో అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఇది యూఎస్బీ 2.0, ఇది యూఎస్బీ 3.0. యూఎస్బీ 2.0 ట్రాన్స్ఫర్ రేట్ అంటే 480 Mbps అనమాట. అంటే ఇది 480 Mbps స్పీడ్లో మనకి వర్క్ అవుతుంది. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇది 1 వేలో ట్రాన్స్ఫర్ అవుద్ది కాబట్టి 2.0 పోర్ట్లో మనకి 480 Mbps స్పీడే ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫర్ డేటా స్పీడ్. అలాగే మీకు 3.0 అనేది ఏంటంటే బై డైరెక్షనల్, అంటే 2 డైరెక్షన్లో మీకు ట్రాన్స్ఫర్ అవుద్ది కాబట్టి ఇది 5 GB వరకు దీని ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది 3.0. అలాగే ఇది 2.0 మనకి 2000లో వస్తే రిలీజ్ డేటు, అలాగే ఇక్కడ 3.0 అనేది 2008లో అయితే వచ్చింది. సో దీని ఫిక్చర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది 4 పిన్ అయితే, ఇది 8 పిన్, అలాగే 9 పిన్ కనెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది స్టాండర్డ్ ఏ 2.0 యూఎస్బీ పోర్ట్ అయితే ఇది సప్లై పిన్, ఇది గ్రౌండ్ పిన్ అయితే, ఇది డేటా ప్లస్, ఇది డేటా మైనస్ అనమాట. సో అలాగే ఇక్కడ 3.0 చూసారంటే ఇక్కడ 9 పిన్స్ అని చెప్పాను కదా. సో దీని ఫస్ట్ పిన్ చూడండి, ఫస్ట్ పిన్ అనొచ్చు, 9th పిన్ అనొచ్చు, ఏ పిన్ అయినా సరే. ఇక్కడ మీరు చూస్తే ఇది అయితే 5 వోల్ట్, అలాగే డేటా మైనస్, డేటా ప్లస్, గ్రౌండ్. అలాగే దీని ఈ 5 పిన్స్ కూడా చూడొచ్చు, రిసీవ్ మైనస్, రిసీవ్ ప్లస్, ఇది గ్రౌండ్, అలాగే ట్రాన్స్మిట్ ప్లస్. ఇది బై డైరెక్షన్లో మీకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ చూస్తే మీకు ఈ పిన్స్ ఎలా దీన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేది, ఇది బై డైరెక్షన్లో దీని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీని స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, యూఎస్బీ 2.0 అయితే 480 Mbps, అలాగే యూఎస్బీ 3.0 అయితే 5 GB, అలాగే యూఎస్బీ 3.1 అయితే 10 GB. ఈ Mbps GBps అంటే ఏంటంటే పర్ సెకండ్ అనమాట. అంటే 480 MB మెగాబైట్లో పర్ సెకండ్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది యూఎస్బీ 2.0. అలాగే 3.0 అయితే పర్ సెకండ్కి 5 GB ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే 3.1కి ఇక్కడ పర్ సెకండ్కి 10 GB ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఇక్కడ మీరు 3.1 సింబల్ చూసారంటే ఇక్కడ ఈ సింబల్ మీద 10 అని ఉంటుంది. 10 అని ఉంది అంటే ఒక సెకండ్లో 10 GB అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. యూఎస్బీ పోర్ట్ సప్లై సర్క్యూట్ పాజిబిలిటీ గురించి అయితే చూద్దాం. యూఎస్బీ పోర్ట్కి ఉండే సప్లై ఎలా వెళ్తుంది అనేది, దాని పాజిబిలిటీ అనేది అయితే చూద్దాం. యూఎస్బీ పోర్ట్ ముందు అయితే ఒక స్విచ్ ఉంటుంది. స్విచ్ అంటే మనం అక్కడ మోస్ఫెట్ ఉండొచ్చు, లేదా ఒక ఐసీ ఉండొచ్చు. దాని నుండి ఎలా వోల్టేజ్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అయితే చూద్దాం. ఏదైతే ఇక్కడ సప్లై పిన్కి మనకు 5 వోల్టేజ్ వెళ్తుందో, ఆ సప్లై పిన్కి అంటే పిన్ నెంబర్ 1 యూఎస్బీ పోర్ట్కి ఏదైతే 5 వోల్ట్ వెళ్తుందో, ఆ 5
వోల్ట్ వెళ్ళే ముందు మనకు ఒక స్విచ్ అని చెప్పొచ్చు. ఆ స్విచ్ అక్కడ మోస్ఫెట్ అవ్వచ్చు లేదా ఒక ఐసీ అవ్వచ్చు, ఇదైతే ఉంటుంది. సో దీనికి ఒక 8 పిన్ మోస్ఫెట్ కానీ ఒక 8 పిన్ ఐసీ కానీ ఏదో ఒకటి ఈ 8 పిన్తో ఉందంటే దాని ఫస్ట్ పిన్ అయితే గ్రౌండ్ ఉంటుంది. అలాగే 6, 7, 8 పిన్ అనేది ఏదైతే యూఎస్బీ పోర్ట్ పాజిటివ్ 5 వోల్ట్ వెళ్ళాలో సో దానికైతే కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే 5th పిన్ అయితే ఎన్సీ పిన్ ఉందనుకోండి. 4th పిన్కి యూఎస్బీ ఎనేబుల్ సిగ్నల్ ఐఓ చిప్ నుంచి అయితే వస్తుంది. అలాగే 2nd, 3rd పిన్కి 5 వోల్ట్ ఆల్వేస్ ఫ్రమ్ స్టెప్ డౌన్ సర్క్యూట్ నుంచి వస్తుంది. స్టెప్ డౌన్ సర్క్యూట్ ఆల్వేస్ అంటే తెలుసు, ఏఎల్డబ్ల్యూ అంటే ఆల్వేజ్. ఈ ఆల్వేజ్ ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు పవర్ స్టేజెస్లో మీకు క్లియర్గా నేను చెప్పాను. పవర్ స్టేజెస్ వీడియో చూస్తే అందులో ఏఎల్డబ్ల్యూ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, ప్రతి దాని గురించి కూడా మీకు ఉంటుంది. సో 5 వోల్ట్ ఆల్వేజ్ అయితే మనకి ఇక్కడ ఈ యూఎస్బీ పోర్ట్ మీద ఉండే ఒక మోస్ఫెట్ కానీ స్విచ్ లాగా వర్క్ అయ్యే దాని మీదకి అయితే 5 వోల్ట్ ఆల్వేజ్ అయితే వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే యూఎస్బీ ఎనేబుల్ సిగ్నల్ ఐఓ చిప్ నుంచి కానీ ఐఓ చిప్ నుంచి అయినా రావచ్చు, కొన్ని ఓల్డ్ బోర్డులో అయితే సౌత్ బ్రిడ్జ్ నుంచి అయినా రావచ్చు. సో ఏదైతే ఈ ఐఓ చిప్ నుంచి యూఎస్బీ సిగ్నల్ ఎనేబుల్ సిగ్నల్ వచ్చిందో ఈ ఎనేబుల్ సిగ్నల్ రాగానే ఈ 5 వోల్ట్ ఏఎల్డబ్ల్యూ అనేది మనకి పిన్ నెంబర్ 1 మీదకైతే 5 వోల్ట్ యూఎస్బీ వీసీసీకి అయితే వెళ్తుంది. సో ఇది అంటే ప్రతి యూఎస్బీ ముందు కూడా అంటే యూఎస్బీ పోర్ట్ల ముందు కూడా ఒక స్విచ్ లాగా అయితే ఒక మోస్ఫెట్ కానీ ఒక ఐసీ కానీ ఇలా ఉంటుంది. సో దాని పని ఏంటంటే ఈ ఉండే ఏఎల్డబ్ల్యూ అంటే ఈ 5 వోల్ట్ ఏఎల్డబ్ల్యూ స్టెప్ డౌన్ అంటే ఉండేదాన్ని ఎనేబుల్ సిగ్నల్ రాగానే దాన్ని పిన్ నెంబర్ 1కి సప్లై పిన్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా యూఎస్బీ పోర్ట్కి అయితే సప్లై అనేది వెళ్తుంది. యూఎస్బీ పోర్ట్ సప్లై సర్క్యూట్ పాజిబిలిటీ ఇది. సో ఈ పాజిబిలిటీ అనేది మనకి 80% బోర్డులో అయితే ఉండొచ్చు. సో మీకు ఇప్పుడైతే కొన్ని సిమాటిక్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ సిమాటిక్స్లో యూఎస్బీ పోర్ట్ తాలూకా ముక్కనైతే కట్ చేసి అయితే మీకు పెట్టాను సిమాటిక్స్లో. సో లెఫ్ట్ సైడ్ యూఎస్బీ పవర్ స్విచ్, సో లెఫ్ట్ సైడ్ యూఎస్బీ ఏదైతే ఉందో దాని పవర్ స్విచ్. సో ఇప్పుడు మీకు చూపించాను కదా పవర్ స్విచ్ 8 పిన్స్ ఉంటాయి, ఇవే 80% బోర్డ్స్లో ఉంటాయని. ఈ పవర్ స్విచ్ అయితే చూడండి, దీంట్లో మనకి పిన్ నెంబర్ 1 అయితే గ్రౌండ్, 2, 3 అయితే వోల్టేజ్ ఇన్, 5 వోల్ట్ ఏఎల్డబ్ల్యూ మనకి స్టెప్ డౌన్ నుంచి అయితే వచ్చింది. పిన్ నెంబర్ 4 అయితే యూఎస్బీ ఎనేబుల్, ఇక్కడ ఎనేబుల్ సిగ్నల్ అయితే వచ్చింది. సో పిన్ నెంబర్ 6, 7, 8 అవుట్. ఈ అవుట్ ఎక్కడికి వెళ్ళింది అంటే యూఎస్బీ వీసీసీకి అయితే వెళ్ళింది, చూసారు కదా యూఎస్బీ వీసీసీకి వెళ్ళింది. పిన్ నెంబర్ 5 అయితే దేనికో దానికి కనెక్ట్ అయి ఉండొచ్చు, కొన్ని దగ్గరలో అది ఎన్సీ పిన్ ఉంటుంది. ఇంకొక స్మాటిక్ చూపిస్తున్నాను చూడండి, ఇందులో పిన్ నెంబర్ 5 అయితే ఎన్సీ పిన్ ఉంది. పిన్ నెంబర్ 6, 7 అయితే వీసీసీకి వెళ్ళింది. పిన్ నెంబర్ 1 మనకి గ్రౌండ్, 4 ఇక్కడ ఎనేబుల్ గ్రౌండ్ 0 చేశారు. అలాగే 2, 3 అయితే వీసీసీ అయితే వచ్చింది. అంటే దీనికి మనకి ఏదైతే ఇక్కడ 5 వోల్ట్ ఏఎల్డబ్ల్యూ కానీ 5 వోల్ట్ స్విచ్ కానీ మనకి స్టెప్ డౌన్ నుంచి అయితే వచ్చింది. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఇది చూసారు కదా ఈ కిందది. సో ఇదేంటంటే ఇది యూఎస్బీ పోర్ట్ అనమాట. యూఎస్బీ పోర్ట్ 2.0 అయితే మనకి 4 పిన్స్ ఉంటాయి కదా, ఆ 4 పిన్స్ ఇవి. సో దీంట్లో దాని బేస్ అనమాట 8 పిన్స్ చూపించారు కదా, దాని బేస్ అయితే గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 4 పిన్స్లో మనకి ఫస్ట్ పిన్ అయితే ఈ స్విచ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ ఈ విధంగా దీనికి సప్లై వచ్చేసింది. అలాగే పిన్ నెంబర్ 4 అయితే మనకి గ్రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు పిన్ నెంబర్ 2, 3 ఉంటాయి కదా, యూఎస్బీ పోర్ట్ పిన్ నెంబర్ 2, 3. సో ఇక్కడ మీకు చూపించాను అనుకోండి, పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 1 వీసీసీ, పిన్ నెంబర్ 4 గ్రౌండ్. సో ఈ రెండింటికి ఒక స్విచ్ ద్వారా వచ్చేసింది. బట్ ఈ డేటా ప్లస్ డేటా మైనస్ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ డేటా ప్లస్ డేటా మైనస్ అయితే ఒక కాయిల్ ద్వారా, ఒక డ్యూయల్ కాయిల్ ద్వారా కానీ ఒక కాయిల్ ద్వారా కానీ ఇలా మనకి సౌత్ బ్రిడ్జ్కి కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని గురించి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అలాగే ఇది ఏదైతే ఇప్పుడు చూపించినది పిన్ నెంబర్ 1 అయితే వీసీసీ స్విచ్ ద్వారా వచ్చింది, పిన్ నెంబర్ 4 గ్రౌండ్, పిన్ నెంబర్ 2, 3 మనకి డేటా ప్లస్ డేటా మైనస్ అనమాట. ఒక డ్యూయల్ కాయిల్ ద్వారా ఒక సౌత్ బ్రిడ్జ్ కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే 8 పిన్స్ చూపించానో 8 పిన్ ఐసీ ఇది. సో ఈ 8 పిన్ ఐసీ మనకి ఏవైతే 80% మీకు పాజిబిలిటీ ఉంటుందని చెప్పినా ఇలా ఉండొచ్చు, లేదా కొన్నిట్లో ఎల్డీఓని యూజ్ చేయొచ్చు. ఎల్డీఓని పిన్ నెంబర్ 1 వి అవుట్, పిన్ నెంబర్ 5 వి ఇన్, ఈ విధంగా వెళ్ళొచ్చు. పిన్ నెంబర్ 4 ఎనేబుల్ రావచ్చు, పిన్ నెంబర్ 2 గ్రౌండ్ ఉండొచ్చు. ఇదైతే పిన్ నెంబర్ 3 ఓసీబీ అని ఉందో అది సెన్స్ పిన్ అవ్వచ్చు, అంటే వోల్టేజ్ వచ్చిందా లేదా సెన్స్ చేయడానికి అవ్వచ్చు. సో ఈ విధంగా ఎల్డీఓస్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ అయితే చూడండి కొన్ని మదర్ బోర్డులను అయితే చూపిస్తున్నాను. ఆ మదర్ బోర్డుల మీద ఉండే యూఎస్బీ పోర్ట్లు. సో యూఎస్బీ పోర్ట్ దగ్గరలో చూడండి, దగ్గరలో చూస్తే ఒక ఇక్కడ స్విచ్ లాగా ఉంది కదా 8 పిన్తో. ఇది స్విచ్ అంటే ఈ స్విచ్ అంటే ఇది మోస్ఫెట్ కానీ ఐసీ కానీ అవ్వచ్చు. సో దీని ద్వారా స్విచ్చింగ్ అయ్యే దీనికి యూఎస్బీ పోర్ట్కి పిన్ నెంబర్ 1కి అయితే సప్లై వస్తుంది, పిన్ నెంబర్ 4 అయితే గ్రౌండ్. అలాగే పిన్ నెంబర్ 2, 3 దీనికి ఒక కాయిల్ ద్వారా మనకి డేటాకి అయితే కనెక్ట్ అయి ఉంటాయి, డేటా ప్లస్ డేటా మైనస్. అది డ్యూయల్ కాయిల్ అయినా అవ్వచ్చు, నార్మల్ కాయిల్ ద్వారా అయినా అవ్వచ్చు. అది సౌత్ బ్రిడ్జ్కి కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉండొచ్చు. అలాగే ఇంకో బోర్డు చూపిస్తున్నాను చూడండి, ఇంకో బోర్డులో చూడండి. సో ఇక్కడ చూస్తే ఇది డ్యూయల్ కాయిల్, డేటా ప్లస్ డేటా మైనస్ డ్యూయల్ కాయిల్ ద్వారా. అలాగే పిన్ నెంబర్ 1కి ఒక కాయిల్ ద్వారా ఒక స్విచ్ ద్వారా సప్లై రావచ్చు. ఇక్కడ 3 యూఎస్బీ పోర్టులు ఉన్నాయి, 3 సపరేట్ స్విచ్లు ఉండొచ్చు, లేదా ఒకే స్విచ్ ద్వారా 3 సప్లై రావచ్చు. అలాగే ఇంకో బోర్డు చూపిస్తున్నాను చూడండి, ఇంకో బోర్డులో చూస్తే ఇక్కడ యూఎస్బీ పోర్ట్ ఉంది కదా, యూఎస్బీ పోర్ట్ దగ్గర ఇక్కడ చూస్తే
ఇక్కడ కూడా చూస్తే 8 పిన్ ఐసీ అయితే ఉంది ఇంకో బోర్డులో. అలాగే ఇంకో బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఆ బోర్డులో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి యూఎస్బీ పోర్ట్లు ఉన్నాయి. యూఎస్బీ పోర్ట్ వెనకాల ఇక్కడ కాయిల్ ఉంది కదా, ఇక్కడ చూస్తే కాయిల్, ఈ కాయిల్ నుంచి పిన్ నెంబర్ 1కి సప్లై రావచ్చు. ఇక్కడ ఇది చూస్తే డ్యూయల్ కాయిల్ ఉన్నాయి. ఈ డ్యూయల్ కాయిల్ నుంచి డేటా ప్లస్ డేటా మైనస్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది స్విచ్ ఉండొచ్చు. ఈ స్విచ్ నుంచి ఇటుకైతే కనెక్షన్ ఉండొచ్చు ఇలా అనమాట. అలాగే ఇక్కడ చూసారంటే ఇది 2.0 మనకి యూఎస్బీ అనుకోండి. 2.0 యూఎస్బీ అయితే ఇక్కడ ఇవి బేస్లు అయితే గ్రౌండ్ ఉన్నాయి. అలాగే పిన్ నెంబర్ 1కి సప్లై వచ్చింది. ఏది సప్లై ఏది గ్రౌండ్ తెలుసుకోవడానికి మీరు గ్రౌండ్ నుంచి ఒక మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టి గ్రౌండ్ పిన్ అయితే తెలుసుకోండి. ఇది గ్రౌండ్ పిన్ అని మీకు తెలిసింది అనుకోండి, ఇది సప్లై పిన్. ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు స్విచ్ ఐసీలు చూపించాను, ఐసీ కానీ మోస్ఫెట్లు కానీ ఇవి దీని తాలూకా రియల్ షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే యూఎస్బీ పోర్ట్ డేటా పాత్ పాజిబిలిటీ నెంబర్ 1, పాజిబిలిటీ నెంబర్ 1, పాజిబిలిటీ నెంబర్ 2, పాజిబిలిటీ నెంబర్ 3 ఇలా 3 పాజిబిలిటీలు అయితే ఉండొచ్చు. అవి ఎలా అంటే ఈ డేటా ప్లస్ డేటా మైనస్ ఏవైతే ఉన్నాయో పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 2 యూఎస్బీ పోర్ట్వి, ఇవి ఒక డ్యూయల్ కాయిల్ ద్వారా సౌత్ బ్రిడ్జ్కి కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉండొచ్చు. లేదా డ్యూయల్ కాయిల్ లేకుండా రెసిస్టర్ల ద్వారా సౌత్ బ్రిడ్జ్కి కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉండొచ్చు. లేదా డైరెక్ట్గా అయినా దీని కనెక్షన్స్ అయితే ఉండొచ్చు. ఇలా 3 పాజిబిలిటీల్లో ఏ పాజిబిలిటీలు అయినా ఉండొచ్చు. ఇది సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, హబ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే సౌత్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుద్ది. లేదా పీసీహెచ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే పీసీహెచ్ కనెక్ట్ అవుద్ది. ఈ విధంగా అనమాట. సో అలాగే ఇప్పుడు యూఎస్బీ సప్లై అండ్ డేటా సర్క్యూట్ ట్రబుల్ షూటింగ్లో ఇందులో ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ నెంబర్ 1 ఏంటంటే యూఎస్బీ డివైస్ నాట్ డిటెక్టింగ్. ప్రాబ్లమ్ నెంబర్ 2 ఏంటంటే యూఎస్బీ డివైస్ డస్ నాట్ రికగ్నైజ్ మెసేజ్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ మీద ఏంటంటే యూఎస్బీ డివైస్ మీకు రికగ్నైజ్ అవ్వట్లేదని రావచ్చు. సో ఈ విధంగా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి యూఎస్బీలో. వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ప్రాబ్లమ్ నెంబర్ 1 యూఎస్బీ డివైస్ నాట్ డిటెక్టింగ్. యూఎస్బీ డివైస్ నాట్ డిటెక్టింగ్ అని మనం ఎలా చెప్తాం? మన ల్యాప్టాప్కి ఉండే యూఎస్బీ పోర్టు అది 2.0 అని 3.0 అని దానికి మనం ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాం, పెన్ డ్రైవ్ వర్క్ అవ్వట్లేదు. లేదా ఒక ఎక్స్టర్నల్ యూఎస్బీ మౌస్ని కనెక్ట్ చేసాం, ఆ యూఎస్బీ మౌస్ వర్క్ అవ్వట్లేదు. ఎక్స్టర్నల్ యూఎస్బీ కీబోర్డ్ని కనెక్ట్ చేసాం, అయినా వర్క్ అవ్వట్లేదు. సో ఇలాంటి అన్ని సందర్భంలో మనకి ఆ యూఎస్బీ పోర్టే వర్క్ అవ్వట్లేదు అని చెప్తాం. సో ఆ పోర్ట్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేటప్పుడు సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చెక్ 5 వోల్ట్ సప్లైస్ ఆన్ సప్లై పిన్ ఆఫ్ యూఎస్బీ పోర్టు. యూఎస్బీ పోర్టు అది 3.0 అని 2.0 అని దాని సప్లై పిన్ అది పిన్ నెంబర్ 1 దగ్గరికి అయితే 5 వోల్ట్ వస్తుంది అని చెప్పాం. సో ఆ పిన్ నెంబర్ 1 దగ్గరికి అసలు 5 వోల్ట్ వస్తుందా లేదా అని చూడండి. చూశాక ఒకవేళ చూసినా సరే హియర్ వీ హ్యావ్ 3 కండిషన్స్. ఒకవేళ చూసినా ఇక్కడ 3 కండిషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ సప్లై ఈజ్ ఓకే దెన్ చెక్ డేటా పార్ట్ ఆఫ్ కాంపోనెంట్స్. సో మీకు అక్కడ 5 వోల్ట్ చెక్ చేశారు. సో 5 వోల్ట్ సప్లై వచ్చింది, ఆ సప్లై ఓకే అయినా సరే మీకు అక్కడ యూఎస్బీ పోర్ట్ వర్క్ అవ్వట్లేదంటే డేటా పాత్లో ఉండే కాంపోనెంట్స్, డేటా పాత్లో అక్కడ రెసిస్టర్ ఉండొచ్చు, లేదా డ్యూయల్ కాయిల్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు అని చెప్పాను కదా. సో ఆ డేటా పాత్లో ఉండే కాంపోనెంట్స్ వర్క్ అవ్వకపోవచ్చు. లేదా ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే దెన్ సౌత్ బ్రిడ్జ్ మే బి ఫాల్టీ. సో ఆ డేటా పార్ట్ దేనికి కనెక్ట్ అంటే ఇప్పుడు ఏవైతే డేటా పార్ట్ D3, D2 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక డ్యూయల్ కాయిల్ ద్వారా కానీ లేదా ఒక రెసిస్టర్ల ద్వారా కానీ సౌత్ బ్రిడ్జ్ కానీ లేదా పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉంటాయి. సో అది హబ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే సౌత్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయి ఉంటాయి, లేదా పీసీహెచ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే పీసీహెచ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా కనెక్ట్ వీటినైనా అయినా ప్రాబ్లం ఉండొచ్చు. అంటే సౌత్ బ్రిడ్జ్లో ప్రాబ్లం అయినా మీకు యూఎస్బీ వర్క్ అవ్వకపోవచ్చు, లేదా పీసీహెచ్లో ప్రాబ్లం ఉన్నా యూఎస్బీ వర్క్ అవ్వకపోవచ్చు. సో సౌత్ బ్రిడ్జ్ పీసీహెచ్ ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు అని ఎప్పుడు చెప్తామంటే మనం ఒక్కసారి అయితే బయోస్ని అయితే రీప్రోగ్రామ్ చేయాలి. రీప్రోగ్రామ్ చేశాకనే మనం చెప్పాలి. ఇక్కడ ఒకసారి చూడండి, బిఫోర్ డిక్లేర్ సౌత్ బ్రిడ్జ్ ఫాల్టీ మస్ట్ డూ బయోస్ రీప్రోగ్రామింగ్. సో ఫస్ట్ అయితే బయోస్ని రీప్రోగ్రామింగ్ చేయండి. బయోస్ని రీప్రోగ్రామింగ్ చేశాకే సో అక్కడ మీరు చెప్పండి సౌత్ బ్రిడ్జ్ ప్రాబ్లమా లేదా పీసీహెచ్ ప్రాబ్లమా అని. సో బయోస్ని రీప్రోగ్రామింగ్ చేశాక మనకు అది సౌత్ బ్రిడ్జ్ ప్రాబ్లం అయితే సౌత్ బ్రిడ్జ్, అక్కడ పీసీహెచ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే పీసీహెచ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఇలా కాంపోనెంట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ 5 వోల్ట్ చెక్ చేసాం, డేటా అంటే మనకి సప్లై దగ్గర ఓకే. సో డేటా పార్ట్లో ఉండే కాంపోనెంట్స్ చెక్ చేసాం, డేటా పార్ట్లో ఉండే కాంపోనెంట్స్ ఓకే. ఆ తర్వాత ఈ కాంపోనెంట్స్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయంటే సౌత్ బ్రిడ్జ్కి కానీ అది లేదా పీసీహెచ్కి కానీ కనెక్ట్ అవుతుంది. సో సౌత్ బ్రిడ్జ్ని పీసీహెచ్ని కనెక్ట్ అంటే చెక్ చేసే ముందు ఒకసారి బయోస్ని అయితే రీప్రోగ్రామింగ్ చేయండి. అప్పుడు కూడా వర్క్ అవ్వలేదంటే సౌత్ బ్రిడ్జ్ కానీ లేదా పీసీహెచ్ కానీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్, ఇఫ్ దేర్ ఈజ్ లెస్ సప్లై ఆన్ సప్లై పిన్ రీప్లేస్ యూఎస్ సప్లై స్విచ్. సో ఇక్కడ మనకి ఏదైతే సప్లై పిన్ ఉందో 5 వోల్ట్ రావాలి కదా, 5 వోల్ట్ దగ్గరికి మనకు 5 వోల్ట్ రావట్లేదు, ఎంతో కొంత తగ్గి వస్తుంది. సో తగ్గి వస్తుందంటే మనం ఏం చేయాలి, యూఎస్బీ సప్లై స్విచ్ 8 పిన్ స్విచ్ ఏదైతే చెప్పానో సో దాన్ని అయితే ఒకసారి రీప్లేస్ చేయండి. పాయింట్ నెంబర్ 3 చూడండి. పాయింట్ నెంబర్ 3 అంటే ఇఫ్ నిల్ సప్లై దెన్ చెక్ 5 వోల్ట్ స్టెప్ డౌన్ సప్లై ఆన్ ఇన్పుట్ ఆఫ్ పిన్ ఆఫ్ యూఎస్బీ సప్లై స్విచ్. ఇఫ్ సప్లై అవైలబుల్ దెన్ చెక్ యూఎస్బీ ఎనేబుల్ పిన్. యూఎస్బీ ఎనేబుల్ సిగ్నల్ కమింగ్ అవుట్ ఫ్రమ్ IO chip in some motherboard, this signal coming from south bridge. If USB enabling
fulfilling status okay, then replace USB supply switch, and if problem remains same then R&D of IO chip. సో ఇక్కడ మీరు ఒక్కసారి మీకు ఇది చూపిస్తాను చూడండి, ఈ సర్క్యూట్ని అయితే చూపిస్తాను. చూస్తే ఇక్కడ చూద్దాం. అంటే ఇక్కడ వరకు మనకి ఫస్ట్ ఇక్కడ సప్లై దగ్గర అయితే నిల్ వోల్టేజ్ వచ్చింది, అంటే ఇక్కడ లెస్ వోల్టేజ్ వస్తే దీన్ని మార్చిమని చెప్పాం, ఎందుకంటే దీని నుంచి ఎంతో కొంత తక్కువ వోల్టేజ్ వస్తుంది కాబట్టి స్విచ్చింగ్ అయ్యి మార్చిమని చెప్పాం. కానీ ఇక్కడ నిల్ వోల్టేజ్ వచ్చింది. సో యూఎస్బీ పిన్ నెంబర్ 1 దగ్గర నిల్ వోల్టేజ్ వచ్చిందంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు యూఎస్బీ స్విచ్ దగ్గర ఏదైతే ఉందో ఆ యూఎస్బీ స్విచ్ దగ్గర పిన్ నెంబర్ 2కి 3కి ఏవైతే 5 వోల్ట్ వచ్చిందో దీన్ని చెక్ చేయండి. అలాగే ఈ పిన్ నెంబర్ 4 ఏదైతే ఉందో దీని నుంచి ఎనేబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. పిన్ నెంబర్ 4 ఎనేబుల్ సిగ్నల్, ఇది ఐఓ చిప్ నుంచి రావచ్చు లేదా సౌత్ బ్రిడ్జ్ నుంచి రావచ్చు, ఎనేబుల్ సిగ్నల్ అవుతుందో లేదో చూడండి. అలాగే ఇక్కడ అవుట్ దగ్గరికి మనకి నిల్ వోల్టేజ్ వస్తాయి. సో లేదు ఇవేవి మీకు వర్క్ అవ్వలేదంటే దాన్ని అయితే రీప్లేస్ చేసేయండి, ఏదైతే ఐసీ ఉందో సో దాన్ని అయితే రీప్లేస్ చేసేయండి. సో లేదా ఒకవేళ ఈ స్విచ్ ఓకే అయితే అప్పుడు ఐఓ చిప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆర్ఎండి చేయండి, ఐఓ చిప్ ఏమైనా ప్రాబ్లం ఉందో అని చెప్పేసి. ఇవి 3 పాయింట్లు అనమాట. ఈ 3 పాయింట్లలో యూఎస్బీ డివైస్ నాట్ డిటెక్టింగ్ అని చెప్పొచ్చు. సో దానికి 3 పాయింట్లు సొల్యూషన్స్. ఇది అర్థమైంది అనుకుంటాను. సో ప్రాబ్లం నెంబర్ 2, యూఎస్బీ డివైస్ నాట్ రికగ్నైజ్డ్ మెసేజ్ అపియర్స్ ఆన్ స్క్రీన్. మీ స్క్రీన్ మీద యూఎస్బీ డివైస్ రికగ్నైజ్ అవ్వట్లేదు అని చూపిస్తుంది. అంటే మీరు పెన్ డ్రైవ్ని కానీ దేనో దాన్ని పెట్టారు ఆ యూఎస్బీ పోర్ట్లోకి, పెడితే ఇలా చూపించింది. అది 2.0 అని 3.0 అని యూఎస్బీ డివైస్ నాట్ రికగ్నైజ్డ్ అని చూపించింది. చూపిస్తే మీరు ఇక్కడ దీని సొల్యూషన్ ఏంటంటే చెక్ సప్లై అండ్ డేటా పాత్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ సప్లై చెక్ చేశారు, అలాగే డేటా పార్ట్ కాంపోనెంట్ చెక్ చేశారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే దెన్ ప్రాబ్లమ్ మే బీ సౌత్ బ్రిడ్జ్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఈ డేటా పాత్ కాంపోనెంట్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే సౌత్ బ్రిడ్జ్ కానీ పీసీహెచ్కి కానీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో అవి చెక్ చేశారు. సో అవి కూడా ఓకే అయితే మీ ఒకసారి మీ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా చేంజ్ చేయండి, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0 కొన్ని పోర్టులు ఏంటంటే యూఎస్బీ 2.0 మీకు వర్క్ అవుద్ది, యూఎస్బీ 3.0 వర్క్ అవ్వదు. 3.0 వర్క్ అవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టంలో యూఎస్బీ 3.0 యొక్క డ్రైవర్స్ లేవని అర్థం. సో ఒకసారి అయితే డ్రైవర్స్ని అయితే అప్డేట్ చేయండి, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే చేంజ్ చేయండి. సో ఇవేవి కావాలంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ రీప్లేస్ బయోస్ ప్రోగ్రామ్. సో బయోస్ ప్రోగ్రామింగ్ అయితే అంటే బయోస్ని అయితే ఒకసారి రీప్రోగ్రామింగ్ అయితే చేయండి. సో ఇవన్నీ చేస్తే దీనికి సొల్యూషన్ నెంబర్ 2 అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, ఇప్పుడు వరకు చెప్పలేదు, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ పిన్ నెంబర్ 4 అనేది ఎనేబుల్ అవుతుంది అని చెప్పాను. అది సౌత్ బ్రిడ్జ్ నుంచి అవని ఐఓ చిప్ నుంచి అవని వచ్చి ఈ పిన్ నెంబర్ 4 అనేది ఎనేబుల్ సిగ్నల్ వస్తుంది. పిన్ నెంబర్ 1, 2కి ఆల్వేజ్ వస్తుంది అని చెప్పాను. ఈ ఆల్వేజ్ అంటే ఏంటి, మీకు పవర్ స్టేజెస్ గురించి చెప్పేటప్పుడు ఆల్వేజ్ గురించి చెప్పాను. ఆల్వేజ్ అంటే బోర్డ్ ఆన్ అవ్వక ముందు వచ్చే వోల్టేజ్. సో ఇక్కడ పిన్ నెంబర్ 2కి పిన్ నెంబర్ 3కి బోర్డ్ ఆన్ అవ్వక ముందు వచ్చే ఈ ఆల్వేజ్ వోల్టేజ్ ఉంది అంటే ఎప్పుడైతే మీరు పవర్ బటన్ ఆన్ చేశారో, పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే ఐఓ చిప్ నుంచి కానీ సౌత్ బ్రిడ్జ్ నుంచి కానీ దీనికి యూఎస్బీ ఎనేబుల్ సిగ్నల్ అనేది 4th పిన్ నుంచి వచ్చింది. ఎప్పుడైతే యూఎస్బీ ఎనేబుల్ సిగ్నల్ 4th పిన్ నుంచి వచ్చిందో అప్పుడు ఇది స్విచ్చింగ్ అయ్యి పిన్ నెంబర్ 8, 7, 6కి అవుట్ అవుతుంది. అది యూఎస్బీ పిన్ నెంబర్ 1 మీదకి వీసీసీ సప్లై అయితే వెళ్తుంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. నేను ఫస్ట్లో చెప్పలేదు, లాస్ట్లో చెప్పాను. ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూసారో వాళ్ళకి అర్థం అవుద్ది అనుకుంటున్నాను. ఎవరైతే పవర్ స్టేజెస్ వీడియో చూసారో వాళ్ళకు మధ్యలోనే అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు ఫుల్గా నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.